నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి దిశ టీవీ ద్వారా చాలా అంశాలు కూడా మాట్లాడుకున్నాం. మొత్తానికి రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అయితే మొదలు కాబోతుంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే మాత్రం ఈసారి మొత్తం 5 దశల్లో మొత్తం ఇటు మండల అలాగే జిల్లా దాంతోపాటు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక అక్టోబర్ 9 నుండి ఇక నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇక అక్టోబర్ 9 నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడ ఎన్నికల కోడ్ కూడా అమలు కాబోతుంది. ఇక మరి ఇప్పుడే మాట్లాడుకున్నట్టు 5 దశల్లో ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే మాత్రం 2 దశల్లో నిర్వహించడానికి ఎన్నికల సంఘం అయితే సిద్ధంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో మాట్లాడుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వము ముందు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా అక్టోబర్ 23, 27వ తారీఖున ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. వీటి ఫలితాలు కనుక చూస్తే మాత్రం ఇక నవంబర్ 11న మాత్రం కౌంటింగ్ అయితే ఉండబోతుంది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ఈసారి సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం 3 దశల్లో నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. అందులో భాగంగా అక్టోబర్ 31న మొదటి దశ, అలాగే నవంబర్ 4న రెండో దశ, అలాగే నవంబర్ 8న మూడో దశ. అంటే 3 విడతల్లో ఈసారి సర్పంచ్ అలాగే వార్డు ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే మాత్రం ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అదే రోజు ఫలితాలు వచ్చేలాగా అయితే ఈసారి అయితే ఉండబోతున్నాయి. అంటే గతంలో లాగానే ఎప్పట్లాగే ఒకే విడతలో ఆ రోజే ఫలితం అయితే రాబోతుంది. 3 దశల్లో నిర్వహించడానికి ఇక ఈ సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయానికి వస్తే మాత్రం ఈ అక్టోబర్ 9 నుండి 11వ తారీఖు వరకు ఏదైతే దరఖాస్తుల స్వీకరణ అయితే ఉండబోతుంది మొదటి విడతలో. ఇక 13వ తారీఖు నుండి అలాగే 15వ తారీఖు వరకు రెండో విడత అయితే ఉండబోతున్నాయి. ఇలా 2 విడతల్లో ఈసారి ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ కూడా ఉండబోతుంది. సర్పంచ్ల విషయానికి వస్తే మాత్రం సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే దరఖాస్తు ఉందో అభ్యర్థి అయితే మాత్రం మొదటి దశలో మాత్రం మొదటి విడతలో భాగంగా అక్టోబర్ 17 నుండి 19 వరకు, అలాగే రెండో విడత సంబంధించిన స్వీకరణ మాత్రం అక్టోబర్ 21 నుండి 23 వరకు, అలాగే మూడో విడత సంబంధించి అక్టోబర్ 25 నుండి 27 వరకు అయితే మాత్రం దరఖాస్తులు అయితే ఉదయం నుండి సాయంత్రం 5 గంటల లోపు చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కోలాహలం మొదలు కాబోతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పటికే ఆ రిజర్వేషన్లకు సంబంధించిన డేటా కూడా రావడంతో ఆశావాలు కూడా ఇక ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారు. ఇదే సందర్భంలో కొంత అనుకూలంగా మాకు రాలేదు, మా జిల్లాలో అనుకున్నంత పరిస్థితుల్లో మాత్రం సరైన రిజర్వేషన్ కేటాయించలేదని కూడా ఇప్పటికే ఇటు అధికార పార్టీలో కూడా ఎక్కడో చిన్న ఆందోళన కూడా కనిపించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎప్పటి నుండో ఈ యొక్క అంశం నడుస్తుంది. ప్రధానంగా సంవత్సరంన్నర క్రితం జరగాల్సిన ఎన్నికలు కూడా చాలా ఆలస్యంగా జరగబోతున్నాయి. మరి పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతాయా, మరి కోర్టులో ఈ యొక్క జీవో నిలబడుతుందనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు అయితే మాత్రం ప్రధానంగా చెప్పింది, ఒకవైపు రాష్ట్రపతి అలాగే గవర్నర్ దగ్గర ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత తొందరగా జీవో విడుదల చేయాల్సి వచ్చింది, మరి కాస్త సమయం తీసుకోండి అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చెప్పింది. మరోవైపు ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విషయంలో దూకుడుగా ఉండడం, అలాగే ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేయడం పట్ల మాత్రం కాస్త అనుమానాలు కాస్త ఆందోళన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు హైకోర్టు చెప్పింది, మరోవైపు ప్రత్యేకమైన జీవోతో వెళ్తున్నారు. మరి ఈ జీవో నిలబడుతుందా లేదనే ఒక క్వశ్చన్ అయితే వెంటాడుతుంది. ఆర్టికల్ 243 ప్రకారం అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏదైతే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది ఆ అధికారం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇలా ముందడుగేస్తుంది. ఇది కోర్టులో నిలబడుతుందని కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఇలా ఇటు ప్రతిపక్షాల నుండి అధికార పక్షాల నుండి చాలా వాదనలు ఎన్నో రకాలుగా జరిగాయి. ఏదేమైనప్పటికీ ఎన్నికలకు సంబంధించిన ఒక క్లారిటీ మాత్రం ఎట్టకేలకైతే వచ్చింది. ఇదిగో ఎన్నికలు అదిగో జీవో అంటూ కొంతకాలంగా వార్తలు రావడం, ఒక ఆందోళన వాతావరణం కనిపించడం కూడా జరిగింది. దానికి ముగింపు పలుకుతూ మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఎన్నికలపై ఒక క్లారిటీ ఇవ్వడంతో ఇక ఎన్నికలకు సంబంధించిన వార్తలు ఇక దానికి సంబంధించిన విశేషాలు నడుస్తున్నాయి. అక్టోబర్ 9న ఇక
నోటిఫికేషన్ రాబోతుండడంతో అప్పటి నుండి ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు కాబోతుంది. మొత్తానికి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు 5 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే మాత్రం 2 దశల్లో, అలాగే సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం 3 దశల్లో నిర్వహించడానికి ఇటు ఎన్నికల సంఘం అయితే మాత్రం ఆ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అయితే మాత్రం వివరాలు బయటపెట్టింది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలాగే ఎవరికి వైపు ఇటు ప్రజలు ఉంటారు, ముక్కోర్నపు పోటీ ఉంటుందా, లేకపోతే 2 పార్టీల మధ్య ఉంటుందా, మిగతా పార్టీలు ఏమైనా బలాన్ని పుంజుకుంటాయా? ఒకవైపు మొదటిగా పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు ముందు జరగబోతున్నాయి, ఆ తర్వాత ఇండిపెండెంట్ గుర్తులపై జరిగే సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరికి అనుకూలమో ఎవరికి వ్యతిరేకం అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతున్నది. ఇలా మొత్తానికి 23వ తారీఖు 27వ తారీఖు అక్టోబర్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఇక 11వ తారీఖు కౌంటింగ్ ఉండబోతుంది. అక్టోబర్ 31 అలాగే నవంబర్ 4, 8న మాత్రం ఇక సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. చూడాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు మారుతాయి, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి ప్రజలు ఎటువైపు ఉంటారు, రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయి, రాజకీయ వాతావరణం అయితే మాత్రం కాస్త వేడెక్కుతుందా, లేకపోతే కోర్టు తీర్పు కారణంగా మరోసారి ఎన్నిక అనేది వాయిదా పడుతుందా అని మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతుంది.